ఆనందంగా సాగాల్సిన విహారయాత్రలో మృత్యువు కబలించింది. వ్యాపారంలో రాణించినందుకు ఆ కంపెనీ ఇచ్చిన బహుమతి వారి పాలిట శాపంగా మారింది. విదేశీ పర్యటనలో ఉన్నామన్న సంతోషం క్షణాల్లోనే ఆవిరైపోయింది. దక్షిణ వియత్నాంలో ప్రకృతి పగబట్టడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 పర్యాటకులు చనిపోయారు. మరికొందరు ప్రాణాపాయంలో చిక్కుకున్నారు. చనిపోయిన వారు బందరు, కడపలకు చెందిన వారిగా గుర్తించారు. వియత్నాంలోని ఫూ క్వాక్ దీవి సమీపంలో ఓ మొబైల్ కంపెనీ డీలర్లతో వెళ్తున్న పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ మొబైల్ కంపెనీ తమ డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపారస్తులను ప్రోత్సహించేందుకు వియత్నాంకు ఓ బిజినెస్ ట్రిప్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా మన దేశం నుంచి మొత్తం 250 మంది పర్యాటకులు ఉత్సాహంగా వియత్నాం వెళ్లారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది మొబైల్ డీలర్లు ఉన్నారు. వీరితో పాటు తమిళనాడు, ఇతర ప్రాంతాల వారు ఉన్నారు. మొత్తం పర్యాటకులు 3 బోట్లలో సముద్రంలో విహారయాత్రకు పయనం కాగా అక్కడి కాలమాన ప్రకారం ఉదయం 10:30కు అంటే భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:30 సమయంలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో 36 మందికి పైగా యాత్రికులతో వెళ్తున్న ఒక బోటు కుదుపులకు లోనై చూస్తూ ఉండగానే సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా ప్రాథమిక సమాచారం అందించింది. ఈ దుర్ఘటనలో రాష్ట్రానికి చెందిన 2 ప్రాణాలు కోల్పోయారు. వారు బందరు, కడపలకు చెందిన వారిగా గుర్తించారు. మచిలీపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గెల్లి కిషోర్ సతీమణి గెల్లి జయశ్రీ ఈ ప్రమాదంలో మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సంతోషంగా ట్రిప్పునకు వెళ్లిన ఆమె విగత జీవిగా మారిందన్న సమాచారం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. కడప పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన ఓ ఫోన్ల డిస్ట్రిబ్యూటర్ ముడియం శ్రీధర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అయితే కడపకే చెందిన మరో వ్యక్తి నయీం అదృష్టవశాత్తు ఆ సమయంలో బోటు ఎక్కకపోవడంతో ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడ్డారు. కడప పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ ఈ నెల 8న కడప నుంచి వియత్నాం బయలుదేరి వెళ్లారు. మృతుడు శ్రీధర్ కు భార్య ధనలక్ష్మి, కుమారుడు కౌశిక్, కుమార్తె కిరణ్మయి ఉన్నారు. శ్రీధర్ గత 20 ఏళ్లుగా మొబైల్ డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నారు. చెప్పండి. ప్రమాదం జరిగినప్పుడు కళ్ళెదుటే తమ వారు నీట మునిగిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పలువురు ప్రాణభయంతో వణికిపోయారు. సముద్రం మధ్యలో సాయం కోసం ఎదురుచూస్తూ ఫోన్ల ద్వారా తమ కుటుంబ సభ్యులకు, తోటి వారికి సమాచారం అందిస్తూ వారు పడిన వేదన వర్ణనాతీతం. ఎట్టకేలకు రెస్క్యూ సిబ్బంది కొంతమందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి ఆసుపత్రులకు తరలించారు. సుమారు 70 మంది పర్యాటకులు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తక్షణం స్పందించింది. సహాయక చర్యలను వేగవంతం చేయాలని స్థానిక అధికారులను కోరింది. బాధితుల కుటుంబాలకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను, హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. बिल्ली को
Chóc luôn á, chóc chết lắm, đậu mẹ chết lời luôn, chóc chết lắm. Má còn kẹt cái cổng nhiều lắm. Chết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà. Quay lại trong clip thôi. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంపై అక్కడి భారత ఎంబసీ అధికారులతో ఏపీ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. తక్షణ సాయం అందేలా చూడాలని కోరారు. తెలుగువారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. అలాగే ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రానికి చెందిన వారెవరు ఉన్నారు, వారు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలుసుకున్నారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు సహాయం అందించాలని లోకేష్ సూచించారు. Chóc luôn á, chóc chết lắm, đậu mẹ chết lời luôn, chóc chết lắm. Má còn kẹt cái cổng nhiều lắm. Chết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà. Quay lại trong clip thôi. ఆనందంగా సాగాల్సిన విహారయాత్రలో మృత్యువు కబలించింది. వ్యాపారంలో రాణించినందుకు ఆ కంపెనీ ఇచ్చిన బహుమతి వారి పాలిట శాపంగా మారింది. విదేశీ పర్యటనలో ఉన్నామన్న సంతోషం క్షణాల్లోనే ఆవిరైపోయింది. దక్షిణ వియత్నాంలో ప్రకృతి పగబట్టడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 పర్యాటకులు చనిపోయారు. మరికొందరు ప్రాణాపాయంలో చిక్కుకున్నారు. చనిపోయిన వారు బందరు, కడపలకు చెందిన వారిగా గుర్తించారు. వియత్నాంలోని ఫూక్వాక్ దీవి సమీపంలో ఓ మొబైల్ కంపెనీ డీలర్లతో వెళ్తున్న పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ మొబైల్ కంపెనీ తమ డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపారస్తులను ప్రోత్సహించేందుకు వియత్నాంకు ఓ బిజినెస్ ట్రిప్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా మన దేశం నుంచి మొత్తం 250 మంది పర్యాటకులు ఉత్సాహంగా వియత్నాం వెళ్లారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది మొబైల్ డీలర్లు ఉన్నారు. వీరితో పాటు తమిళనాడు, ఇతర ప్రాంతాల వారు ఉన్నారు. మొత్తం పర్యాటకులు 3 బోట్లలో సముద్రంలో విహారయాత్రకు పయనం కాగా అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 10:30కు అంటే భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:30 సమయంలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో 36 మందికి పైగా యాత్రికులతో వెళ్తున్న ఒక బోటు కుదుపులకు లోనై చూస్తూ ఉండగానే సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా ప్రాథమిక సమాచారం అందించింది. ఈ దుర్ఘటనలో రాష్ట్రానికి చెందిన 2 ప్రాణాలు కోల్పోయారు. వారు బందరు, కడపలకు చెందిన వారిగా గుర్తించారు. మచిలీపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గెల్లి కిషోర్ సతీమణి గెల్లి జయశ్రీ ఈ ప్రమాదంలో మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సంతోషంగా ట్రిప్నకు వెళ్లిన ఆమె విగత జీవిగా మారిందన్న సమాచారం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. కడప పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన ఓ ఫోన్ల డిస్ట్రిబ్యూటర్ ముడియం శ్రీధర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
అయితే కడపకే చెందిన మరో వ్యక్తి నయీం అదృష్టవశాత్తు ఆ సమయంలో బోటు ఎక్కకపోవడంతో ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడ్డారు. కడప పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ ఈ నెల 8న కడప నుంచి వియత్నాం బయలుదేరి వెళ్లారు. మృతుడు శ్రీధర్ కు భార్య ధనలక్ష్మి, కుమారుడు కౌశిక్, కుమార్తె కిరణ్మయి ఉన్నారు. శ్రీధర్ గత 20 ఏళ్లుగా మొబైల్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. Oh my god, oh my god. విడిపోతుంది వీడిది సరే ఎవరికైనా చెప్పండి ఇన్ఫార్మ్ చేయండి అంతా ఎవరు చెప్తాం మనం ఇన్ఫార్మ్ ప్రమాదం జరిగినప్పుడు కళ్ళెదుటే తమ వారు నీట మునిగిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పలువురు ప్రాణభయంతో వణికిపోయారు. సముద్రం మధ్యలో సాయం కోసం ఎదురు చూస్తూ ఫోన్ల ద్వారా తమ కుటుంబ సభ్యులకు, తోటి వారికి సమాచారం అందిస్తూ వారు పడిన వేదన వర్ణనాతీతం. ఎట్టకేలకు రెస్క్యూ సిబ్బంది కొంతమందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి ఆసుపత్రులకు తరలించారు. సుమారు 70 మంది పర్యాటకులు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే స్పందించింది. సహాయక చర్యలను వేగవంతం చేయాలని స్థానిక అధికారులను కోరింది. బాధితుల కుటుంబాలకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను, హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది.